వృషభ రాశి ఆగస్టు నెలలో ఒక కీలకమైనటువంటి మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా మనీ రిలేటెడ్, డబ్బు స్ట్రక్ అయిపోయింది అని బాధపడేటువంటి వారికి కొంత ఊరట లభించేటువంటి పరిస్థితులు, ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. అదేవిధంగా వృషభ రాశి వారికి కొంతమేర మీరు ఇష్టపడ్డటువంటి వ్యక్తులు దూరం అయ్యారని చెప్పి ఏం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా వారు తిరిగి వచ్చేటువంటి ఛాన్స్ కూడా కనబడుతున్నది. మరి వృషభ రాశి వారికి ప్రమోషన్ రిలేటెడ్ కానీ వృత్తి రిలేటెడ్ కానీ ఏవైనా ఒక పెద్దగా మార్పులు అయితే ఉన్నవి. 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి అన్ని సిక్స్లే. మీకు ఏ పని ముందుకు వెళ్ళటం లేదు. ఏ పని మొదలు పెట్టాలనుకున్నా కూడా అస్సలు ఎట్లా అంటే మొత్తం ఇట్లా కాళ్ళకు లైక్ 2 కాళ్ళు కట్టేసినటువంటి విధంగా అయిపోయింది మీ పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగంలో మార్పులు కానీ పెద్ద మొత్తంలో లాస్ రావడం కానీ, పెద్ద మొత్తంలో లాస్ వచ్చినటువంటి దాఖలాలు కూడా మీకున్న మామూలు లాస్ కాదు, కోట్లల్లోనే లాస్ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఎంతోమంది మాట్లాడుతున్నారు నాతో. భార్యాభర్తలలో గొడవలు, విపరీతమైనటువంటి ఇబ్బందులు. అదేవిధంగా ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు, కొత్తగా ఏమైనా మొదలు పెట్టాలి అని అనుకున్నా కూడా బాగాలేదు. దయచేసి గ్రాచారం చూసుకొని ముందుకు వెళ్ళండి. వ్యవస్థ అస్సలే బాగాలేదు. అరే ఈ జీవితం నాదేనా, ఇట్లా అయిపోయింది ఏమిటి అనే విధంగా ఎన్నో కోట్లు ఉన్నాయి, కానీ 100 రూపాయలు కూడా లేక ఇబ్బందులు పడినటువంటి దగలాలు పరిస్థితులు. కనుక చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము వృషభ రాశి వారిది. వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా చెక్ చేయించుకోవాలి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత ఒకే ఒక్క డైలాగ్ నేను కొట్టినందుకు కేవలం ఒక 30 రోజులు నన్ను ఇంట్లోనే ఉండే విధంగా అయింది. రోజుకు ఎన్ని ఫోన్లు అంటే ఒక 100 ఫోన్లు, 5 నెంబర్లకు విపరీతమైనటువంటి ఫోన్లు, వాళ్ళందరూ రావడాలు, కలవడాలు. సో ఎక్కడెక్కడి నుంచో చాలామంది నమ్మకంగా వచ్చినటువంటి వారందరికీ అద్భుతమైనటువంటి రెమెడీస్ తెలుసుకున్నారు. గవర్నమెంట్ ఉద్యోగంగా సంబంధించింది కానీ ఇంకా ఎక్కడెక్కడి నుంచో. సో ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, మీ జీవితంలో నేను ఎంటర్ కాకముందు చీకటిగా ఉన్నా, నేను ఎంటర్ అయిన తర్వాత మీకు ఒక వెలుగు మాత్రం ఉంటుంది. ఇది మాత్రం గన్ షాట్. కనుక వృషభ రాశి వారికి వారి మనసులో ఉండేటువంటి కోరికలు తప్పకుండా కామెంట్ రూపకంగా తెలియజేయవచ్చును. వృషభ రాశి వారికి మరి ఈ నెలలో కొంత స్థిరత్వము, సహనము, ఆత్మవిశ్వాసము పెరుగుదల, గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు క్రమంగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులపై అధికారుల నుండి ప్రశంసలు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. పదోన్నతి లేదా బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి మంచి అవకాశం దొరికేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. అదేవిధంగా వ్యాపారులకు ఈ నెల లాభదాయకంగా ఉండబోతుంది. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు కావచ్చు. అదేవిధంగా కొత్త వ్యక్తుల పరిచయాలు, వారి యొక్క పరిచయాల ద్వారా మీకు కొంత ఎదుగుదల ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రతి ఒప్పందాన్ని లిఖితపూర్వకంగా చేసుకోవడం మంచిది. సో ఈ నెల ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రావాల్సినటువంటి డబ్బు చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. అనవసర ఖర్చులను తగ్గిస్తే పొదుపు కూడా పెరుగుతుంది. ఇల్లు లేదా విలువైనటువంటి వస్తువులు కొనుగోలు గురించి ఆలోచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గత కొంతకాలం నుంచి కూడా విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యల, ఇంట్లో ఏమైనా పెంపుడు జంతువులు మరణించడాలా, లేదా మనం నమ్మినటువంటి వ్యక్తులే మనకు వెన్నుపోటు పొడిచేటువంటి దాఖలాలు కావచ్చును. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు ఉంటే ఈ నెలలో పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే గొంతు, మెడ, జీర్ణక్రియకు సంబంధించినటువంటి చిన్న సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం, మీరు ఇది కొంచెం మంచిది అనేది విశ్రాంతి తీసుకోవడం మంచిది. విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది కూడా కొంత అనుకూలమైనటువంటి సమయమే.
విదేశీ విద్య లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు తప్పకుండా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ప్రతి శుక్రవారం ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనే మంత్రము, అదేవిధంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి లోటస్ను సమర్పించడము, తెలుపు రంగు వస్త్రాలను లేదా బియ్యాన్ని దానంగా ఇవ్వడము, అదేవిధంగా ఆవులకు పచ్చి గడ్డి పెట్టడము ఎంతో శుభప్రదంగా గోచరిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఇవి సాధారణ రాశి ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి దశలు అదేవిధంగా గోచారాల ఆధారంగా కూడా ఫలితాలు మారేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అందుకే చెప్తుంటాను, వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో ఎలాంటి దశ ఉంటుంది. మొన్న ఒకరు వచ్చారు ఉదాహరణకు, వారి ఇద్దరు కవలలు ట్విన్స్ అంట. వారిద్దరికి ఒకసారి జాతకం ఎట్లా చూస్తారు? లగ్నం, ఆ లగ్నం ఎన్ని డిగ్రీస్లో ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని వారితో మనం మాట్లాడే పరిస్థితి ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. కలవండి అంటే డైరెక్టే కాదు, ఫోన్లో మాట్లాడినా సరిపోతుంది. కాల్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే మామూలు డైరెక్ట్ అపాయింట్మెంట్ రోజుకు అసలు నా వల్ల అవ్వటం లేదు. చాలామంది ఎక్కువ ఎక్కడెక్కడి నుంచో రావడము, పాపం వారు తెలుసుకోవడాలు, రోజుకు ఒక 10-15 మందితో మాట్లాడేటువంటి పరిస్థితులలో విపరీతంగా టైము అవుతుంది. కనుక కాల్స్ రూపకంగా అయినా మాట్లాడండి, పర్వాలేదు. ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వ్యక్తిగత జాతకరీత్యా తప్పకుండా మీ జాతకాలను చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇంకా ఏమైనా ముఖ్యమైనటువంటి విషయాలు, వివాహము, సంతానము, ఉద్యోగము, లైక్ బిజినెస్, మీకు పర్సనల్గా లక్కీ నెంబర్ ఏమిటి, లక్కీ డే ఏమిటి, ఇలాంటి విషయాలకై తప్పకుండా కూడా నన్ను సంప్రదించండి. ఆల్ ద బెస్ట్.